హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఎస్ఎన్టీ క్లాసెస్. మనం ఈ 5 చాప్టర్లలో ఏంటంటే చాప్టర్ 1లో కొన్ని టాపిక్స్ తను చెప్తున్నారు. మిగతావి నేను కవర్ చేస్తాను. ఆర్టిఫిషియల్ టెక్నాలజీ అవి నా టాపిక్స్ నేనే కవర్ చేస్తాను. అండ్ 5th చాప్టర్లో అది నా పార్ట్ పూర్తి చేశాను. ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఒకటి పెండింగ్ ఉంది. దాంతోపాటు ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే, ఏపీ హెచ్డిజిస్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ సంబంధించి. చాలామంది రాష్ట్రానికి సంబంధించిన అంశాలు నెగ్లెక్ట్ చేస్తున్నారు ఆస్పిరెంట్స్. ఖచ్చితంగా ఎస్ఎన్టీలో కూడా రాష్ట్రానికి సంబంధించిన అంశాలు కూడా కొన్ని అడిగే అవకాశం ఉంది. అది పూర్తి చేస్తాం. అండ్ దాంట్లో మనకు డిసీజెస్ సంబంధించిన అంశం ఉంది. ఆ సార్ బయాలజీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి హిదయతుల్లా సార్కి రిక్వెస్ట్ చేసి తెచ్చుకున్నాం, మనమే తెచ్చుకున్నాం. అతను ఇస్తామన్నారు. 2 days టైం అడిగారు, కూడా అడగలేదు. కాబట్టి ఈ 1 weekలో వాటిని కూడా అప్లోడ్ చేస్తాం. అది అయ్యాక హెల్త్ కేర్ డెలివరీ ప్రోగ్రాంలో భాగంగా ఆయన స్కీమ్స్ యాక్సెప్టెడే, లేదంటే ఆ స్కీమ్స్. సో సెకండ్ చాప్టర్ పూర్తయింది, థర్డ్ చాప్టర్ పూర్తయింది, 5th చాప్టర్ కూడా ఆల్మోస్ట్ పూర్తయింది. చాప్టర్ 1 నా పార్ట్ ఉంది, నేను కంప్లీట్ చేస్తాను, టెన్షన్ పడొద్దు. అండ్ 4th చాప్టర్లో మనకు 2 parts ఉన్నాయి. ఒకటి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, రెండవది పొల్యూషన్. పొల్యూషన్లో భాగంగా థర్మల్, సౌండ్, లైట్ ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటూ వచ్చాం. వాటర్, ఎయిర్ పొల్యూషన్ చెప్తున్నప్పుడు దాంట్లో భాగంగా బేసిక్స్ అంటే ఏంటి, ఫ్యాక్టర్స్ ఏంటి, అదేవిధంగా సోర్సెస్ ఏంటి, అదేవిధంగా ఎఫెక్ట్స్ ఏంటి, అండ్ కాంటెంపరీ ఇష్యూస్ మాట్లాడుతున్నాం. వాటి యొక్క కంట్రోల్ ఏ విధంగా ఉంటుంది. దీంట్లో వాయు కాలుష్య నియంత్రణ చట్టానికి ఒక 3 రిపోర్ట్స్ ఉన్నాయి. అదేవిధంగా మనకి ఇంకా 2 days ఉంది ఎలక్షన్ సంబంధించి. మీరందరూ ఖచ్చితంగా 100కి 100% పార్టిసిపేట్. ఏపీలో ముఖ్యంగా అసెంబ్లీ, అదేవిధంగా పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి రెండిటికి తగ్గట్టుగా మీకు నచ్చిన అభ్యర్థిని, నచ్చిన పార్టీని కూడా మీరు సెలెక్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అది విజయవంతం చేయండి. దానికోసం ఆల్రెడీ ఇంతవరకు చాలా టైం మీరు పోగొట్టుకొని ఉండొచ్చు. నాకు ఇక నుంచైనా స్ట్రిక్ట్గా చదవండి. చాలా తక్కువ టైం ఉంది. తక్కువ టైంలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవటానికి ఫస్ట్ ఏపీ హిస్టరీ వీలున్నంత వరకు రివిజన్ చేసేయండి. అది మీరు పిండేసి ఉంటారు. అది 75 మార్కుల్లో అత్యధిక మార్కులు, ఈ 4 విభాగాలలో అత్యధిక మార్కులు వచ్చే టాపిక్ అదే. ఆ రెండవ అవకాశం పాలిటిక్ ఉంది. ఇంకా ఎకానమీ, ఎస్ఎన్టీ పేపర్ అయితే అసలు సెకండ్ పేపర్ పార్ట్ 3, పార్ట్ 4 అయితే పూర్తి డైనమిక్స్ ఎక్కువగా ఉన్నాయి. అలాగని డైనమిక్స్ మీదనే ఫోకస్ పెట్టి డైనమిక్స్తో పాటు స్టాండర్డ్ది కూడా కంప్లీట్ చేయండి. అండ్ మనం ఈ వీడియోలో వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2023కి సంబంధించి కొన్ని ముఖ్య అంశాలు చర్చిస్తాం. ప్రశ్న ఎలా వస్తుందో చూడండి అమ్మా. ప్రపంచ వాయు నాణ్యత నివేదిక 2023 ప్రకారం వాక్యాలను పరిశీలించండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ యాజ్ పర్ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2020. ఫస్ట్ చూడండి, టాప్ 10 పొల్యూటెడ్ కంట్రీస్ ఆర్ ఫ్రమ్ ఏషియా. నేను టాప్ 5 ఇచ్చాను, సరేలేండి, 10 అయినా ప్రాబ్లం లేదు. టాప్ 5 మొదటి 5 కాలుష్య దేశాలు ఆసియా ఖండం నుంచి కలవు. ఇది తర్వాత చూద్దాం మనం. దీని యొక్క ఏంటి ఉన్నాయా లేవా అనేది చూద్దాం. మొదటి 5 కాలుష్య దేశాలు ఆసియా ఖండం నుంచి కలవు. చూద్దామండి. నివేదిక చూశాక మీరే ఆన్సర్ చెప్పండి. జనరల్గా అయితే లేదు. 5th కంట్రీ మనకు ఏషియన్ కంట్రీ కాదు. చూద్దాం. రాజధాని నగరాల్లోకెల్లా అత్యంత కాలుష్యమైనది ఢాకా. యాక్చువల్గా ఇది న్యూఢిల్లీ, ఇది ఢాకా సెకండ్ ప్లేస్లో ఉంది. ఇది కూడా చూద్దాం. మొదటి 10 కాలుష్య నగరాల్లో బీహార్ నుంచి ఎక్కువగా కలవు. అంటే భారతదేశంలో మొదటి 10 కాలుష్య నగరాల్లో బీహార్ నుంచి ఎక్కువగా కలవు. మనం ఊహించము. మనం ఏమనుకుంటాం, మొదటి 10 కాలుష్య నగరాల్లో ఎక్కడ ఎక్కువగా రావచ్చు అంటే ఢిల్లీ నుంచో లేకపోతే మహారాష్ట్ర నుంచో రావచ్చు అనుకుంటున్నాం. కానీ దేని నుంచి ఉన్నాయి? బీహార్ నుంచే ఉన్నాయి. చూద్దాం. ఇండియాస్ ర్యాంక్ అండ్ స్కోర్ హ్యావ్ వర్సన్ విత్ రెస్పెక్ట్ టు ప్రీవియస్ రిపోర్ట్. గత నివేదికతో పోల్చినప్పుడు మన ర్యాంకు మరియు మన స్కోరు తగ్గింది అని చెప్తున్నాం. గత నివేదికలో మన ర్యాంక్ 8 ఉండేది, ఇప్పుడు అది కాస్త 3rd ర్యాంక్ వచ్చి నివేదిక చెప్పు. అంటే తగ్గడం మీన్స్ అంటే ర్యాంక్ కోల్పోయినట్టే అర్థం. ఇది ర్యాంక్ పెరగడం ఎక్కడ, మానవాభివృద్ధిలో ర్యాంక్ తగ్గిందంటే అది పెరిగినట్టు. ఇక్కడ ర్యాంక్ తగ్గిందంటే అత్యంత వర్స్ట్ పొల్యూటెడ్ కంట్రీగా అవతరిస్తున్నాం. అర్థమైందా? మనం 3rd, 2nd, 4thలో ఉంటే 8 కన్నా వర్స్ట్ పొజిషన్లో ఉంటే ఓకే, అది తగ్గినట్టే లెక్క. సో ర్యాంకుని కోల్పోయాం, కరెక్టే. అండ్ స్కోర్ కూడా కోల్పోయాం. స్కోర్ ఏంటంటే ఇంతకుముందు మనకు 53 పాయింట్ ఎంతో ఉండేది, అది 56, 57కు రీచ్ అయింది. అంటే పొల్యూషన్ స్కోర్ పెరిగింది అని అంటే దాని అర్థం స్కోర్ పెరిగి, ఇక్కడ ఈ క్వశ్చన్ దీని వర్సన్ అని అంటే ఏంటంటే మన స్కోరు
పొల్యూషన్ స్కోర్ పెరుగుతుంది వర్స్, ర్యాంక్ తగ్గుతుంది వర్స్. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా కొంచెం కరెక్టే. సరే చూద్దాం. అయితే ఇక్కడ ఆన్సర్ కూడా చూడండి, హౌ మెనీ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, ఎన్ని వాక్యాలు సరైనవి అని అన్నాడు. అన్నీ సరైనవేనా, 3 మాత్రమేనా, 2 మాత్రమేనా, 1 మాత్రం. అంటే 1 సరైంది అట్లా కాదు, సీరియల్ నెంబర్ 1 సరైంది కాదు, ఎన్ని వాక్యాలు సరైనవి, ఈ 4గిట్లో ఎన్ని సరైనవి. కొన్ని సందర్భాల్లో ఇక్కడ జనరల్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్ 3 and 4 కరెక్ట్ అండి. ఇక్కడ 3 and 4 కరెక్ట్ అని ఇవ్వలేదు. 3 and 4 అనేవి 2 వాక్యాలు కదా, 2 సరైనవి అనేది గుర్తుంచుకోవాలి. ఇలాంటివి మధ్య యూపీఎస్సీ అడుగుతుంది కాబట్టి అన్ని దగ్గరలో కూడా అడిగే అవకాశం ఉంది. హౌ మెనీ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అంటే ఎన్ని సరైనవి 2. చూసారా, 2 బిలో లేదు, 2 అనే సంఖ్య ఎక్కడుంది, మనకు సిలో ఉంది. ఇలాంటివి కూడా గమనించాలి. ఓకే, సరే ఇప్పుడు ఈ రిపోర్ట్ కోసం ఒక 5 to 10 minutes డిస్కస్ చేసి మళ్ళీ దీన్ని మనం ఏం చేద్దామండి, రీకన్సిడర్ చేస్తాం స్టేట్మెంట్స్. ఓకే, వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్. ఓకే, రీజన్ అండ్ సిటీ, ప్రాంతము మరియు నగరము. ఏ ర్యాంకింగ్ అంట, PM 2.5. అంటే ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది, ఈ రిపోర్ట్లో వాళ్ళు చెప్తుంది దేనికోసం అంటే పర్టిక్యులేట్ మ్యాటర్ 2.5. ఓకే, దీన్ని ఘనపదార్థపు ద్రవ్యరాశి 2.5 అని అంటాం, లేదా ఘన పదార్థపు రాశి 2.5 అని కూడా అంటాం. ఓకే, ఇది 2.5 అనేది 2.5 మైక్రాన్ అని అర్థం. అంటే 2.5 మైక్రాన్ గ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్ అనేది దీని యొక్క అర్థం. ఓకే, చూడండి ఎవరు రిలీజ్ చేస్తున్నారంటే ఈ సింబల్ స్విట్జర్లాండ్, ఇది ఐక్యూఎయిర్ అనే సంస్థ దీన్ని విడుదల చేస్తుంది. నేను క్వశ్చన్లో ఇది ఇవ్వలేదు, కానీ చాలా సందర్భాల్లో యూపీఎస్సీ మోడ్లో వచ్చే క్వశ్చన్స్లో ఈ నివేదికను WHO విడుదల చేస్తుంది అని ఇస్తాడు. WHO విడుదల చేయట్లేదు, ఈ నివేదికను ఎవరు విడుదల చేస్తున్నారు, ఐక్యూఎయిర్. ఇది WHO యొక్క నామ్స్ని ఫాలో అవుతుంది. ఆ నామ్స్ని ఫాలో అవుతూ అక్కడ పర్టికులేట్ మ్యాటర్ ఎంత ఉండాలి అనేది చెప్తూ దానికి బియాండ్ ఉన్న కంట్రీస్ని, స్టేట్స్ని గుర్తిస్తుంది, కంట్రీస్ని, సిటీస్ని గుర్తిస్తుంది. ఓకే, చూద్దాం నివేదిక ఏంటి, నివేదికలో ఏమున్నాయి. ఇది ఇండెక్స్ అండి, అబౌట్ దిస్ రిపోర్ట్ అని ఇచ్చాడు. కొన్నిసార్లు నివేదిక అంటే మనకు ఏం పోదు, అంటే అది నివేదిక 1 గంట చదివితే తప్పేం లేదు, అది ఎక్కడో ఒక దగ్గర మనకు ఒక 1 మార్క్ వచ్చే అవకాశం ఉంటుంది, దాన్ని మనం మిస్ చేసుకోకూడదు. ఓకే, 2023 వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ ప్రొవైడ్స్ ఎ గ్లోబల్ రివ్యూ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ డేటా ఫర్ ద ఇయర్ 2023. 2023కి సంబంధించిన వాయు నాణ్యత రిపోర్ట్ ఇస్తుందంట. సమ్మరైజెస్ పర్టిక్యులేట్ మ్యాటర్ 2.5 దేని మీద ఇస్తుందంటే పదార్థపు ఘనద్రవ్య రాశి 2.5 మీద ఇస్తుంది. ఎన్ని సిటీస్లో చూసారంట, ఇది 7,812 సిటీస్ని పరిశీలించారు. ఎన్ని కంట్రీస్లో అంట, 134 కంట్రీస్లో దీన్ని పరిశీలించారు. ఓకే, మానిటరింగ్ స్టేషన్స్ ఎన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేశారంట, 30,000 మానిటరింగ్ స్టేషన్స్ నుంచి వివరణ సేకరించారు. యూనివర్సిటీస్, విద్యా సంస్థలు, NGOs, ఓకే, సైంటిస్ట్, ఇట్లా రకరకాల సపోర్ట్ చేయడం జరిగింది అని అంటున్నారు. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యాన్యువల్ PM 2.5 గైడ్లైన్స్ యొక్క నివేదికను దీన్ని ఇవ్వడం జరిగింది. WHO మనకు 2005కు ఒక విధంగా తన పారామీటర్స్ని విడుదల చేసింది. 2021కి ఇంకో విధంగా పారామీటర్స్ని విడుదల చేయడం జరిగింది. కొన్ని మార్పులు వచ్చాయి ఆ పారామీటర్స్. ఇగోండి, ఇక్కడ పర్టికులేట్ మ్యాటర్ ఒక్కటే కదా, అది కూడా 2.5 కదండి. WHO మనకు 2005లో ఏమని చెప్తుంది అంటే యాన్యువల్గా 10 ఉండాలంట, 24 అవర్స్లో 25 ఉండాలి అని చెప్పింది. దాన్ని తగ్గించింది 2021కి వచ్చేటప్పటికి యాన్యువల్గా ఎంత ఉండాలని చెప్తుంది, 5 మైక్రోగ్రామ్స్ ఫర్ మీటర్ క్యూబిక్ మీటర్. 24 అవర్స్లో ఎంత ఉండాలి, 15 ఉండాలి అని చెప్తుంది. సరే, వీళ్ళు తీసుకుంది ఏంటంటే యాన్యువల్గా ఎంత ఉండాలని చెప్తున్నారండి, వార్షిక సగటులో పర్టికులేట్ మ్యాటర్ 2.5 ఉంటే, 5 లోపు ఉంటే అవి చాలా స్వచ్ఛమైన నగరాలు. 5 దాటితే కండిషన్స్ మారుతూ ఉంటాయి. మనకు 24 అవర్స్ నివేదికతో 24 అవర్స్ పారామీటర్తో మనకు చెప్పడం జరిగింది. ఎవరు, మన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. పర్టికులేట్ మ్యాటర్ 2.5 ఎంత ఉండాలంటే 24 గంటల అవధిలో 0 to 30 రికార్డ్ అవ్వాలంట. అది ఎప్పుడు గుడ్ అవుతుంది. ఇది మనం ఆల్రెడీ మన క్లాసెస్లో డిస్కస్ చేసాం. వాడు ఈ రంగులు కూడా అడిగే అవకాశం ఉంటుంది ఎగ్జామ్లో. అది వరల్డ్ ఎయిర్ రిపోర్ట్ కాదు, ఇది ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ కాదు. ఇన్ జనరల్ మనకి ఇలాంటివి అడిగే అవకాశం ఉంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో 6 కలర్స్, 6 భాగాలు ఉంటాయి. గుడ్,
డార్క్ గ్రీన్. తర్వాత ఏంటి సాటిస్ఫాక్టరీ లైట్ గ్రీన్. ఎల్లో మనకు ఎలా ఉందండి మోడరేట్. తర్వాత ఏంటి పూర్ ఆరెంజ్. వెరీ పూర్ మనకి ఏ కలర్లో ఉందండి రెడ్. అండ్ మనకేంటి డీప్ రెడ్ లేదా బ్రౌన్ కలర్లో మనకున్నది ఏంటంటే సివియర్. ఈ విధంగా మనకు అడిగే అవకాశం ఉంటుంది. ఆ రంగులు అడుగుతాడు, విలువలు అడుగుతాడు, అన్నీ అడిగే అవకాశం ఉంది. అది మనం ఆల్రెడీ చర్చించాము. బట్ ఇక్కడ మీరు చూడండి అమ్మా, ఇక్కడ పర్టికులేట్ మ్యాటర్ 2.5 భారత నాణ్యత ప్రకారం 30 లోపు ఉంటే మంచి క్వాలిటీ ఉన్నట్టు, ఆ నగరం మంచి క్వాలిటీగా ఉన్నట్టు అర్థం. కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏమని చెప్తుంది, 2005లో 10 అని చెప్పింది వార్షికంగా, ఇప్పుడు 5కు తగ్గించింది. 24 గంటల్లో 25 అని చెప్పింది ఇంతకుముందు, ఇప్పుడు ఎంత అని చెప్తుంది 15 ఎంత ఉండాలండి 15 మైక్రోగ్రామ్స్ ఫర్ మీటర్ క్యూబ్ ఉంటే అటువంటి నగరాన్ని స్వచ్ఛ నగరంగా చెప్తుంది. మిగతావన్నీ కాలుష్య నగరాలు. ఆ తీవ్రతలు పెరుగుతూ ఉంటాయి. కాలుష్య తీవ్రతలు వాటి యొక్క పరిమాణం పెరిగే కొలది, పిఎం పరిమాణం పెరిగే కొలది ఆ తీవ్రత స్థాయిలు పెరుగుతూ ఉంటాయి. ఇది మీరు చూసుకోవచ్చు, మీకు గూగుల్లో కూడా ఇవన్నీ అవైలబిలిటీలు ఉన్నాయి. మన క్లాస్లో కూడా దీని డిస్కషన్ ఆల్రెడీ చేసేసాం. గాలి నాణ్యత ప్రమాణాలు మనకు నేషనల్ ఎయిర్ మానిటరింగ్ ప్రోగ్రాంలో భాగంగా నేషనల్ యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ వచ్చాయి. ఆ తర్వాత మనకు ఐఐటి కాన్పూర్ అండ్ ఎక్స్పర్ట్ ప్యానెల్ కమిషన్స్ అందరూ కలిపి చర్చించి 2015లో ఈ స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా మనకు భారతదేశంలో దేశమంతటా కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ను ప్రకటించడం జరిగింది. ఓకే, అది మనం మాట్లాడడం చూడండి క్లాసెస్లో. సో మనకు వెబ్సైట్స్లో కూడా దొరుకుతుంది ఆ ఇన్ఫర్మేషన్, రైట్. ఇప్పుడు ఏంటి ఏంటి పర్టికులేట్ మ్యాటర్ 2.5 యొక్క గైడ్లైన్స్ ఎవరిది తీసుకుంటుంది? ఇది WHO యొక్క గైడ్లైన్స్ తీసుకుంటుంది. నివేదిక ఇచ్చేది మనకు ఏ సంస్థ అండి? మనం ఇప్పుడే చూసాం. ఆ సంస్థ పేరు ఏంటి? ఐక్యూ ఎయిర్ అనే సంస్థ. ఓకే, కానీ ఎవరి గైడ్లైన్స్ ఇది ఫాలో అవుతుంది? WHO గైడ్లైన్స్ ఫాలో అవుతుంది. ఎంత ఉండాలి అంట? యాన్యువల్ రేంజ్ ఎంత ఉండాలంట? 5.0 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్, అంటే మీటర్ ఇది ఉండాలి. దీని లోపు ఉంటే స్వచ్ఛమైన నగరం, లేదంటే అది కలుషిత నగరంగా ట్రీట్ చేస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ సమ్మరీ కూడా ఇచ్చాడు. చూడండి, causing an estimated 1 in every 9 deaths worldwide. Air pollution is the greatest environmental threat to human health. According to the World Health Organization, air pollution is responsible for estimated 7 million premature deaths worldwide every year. అంటే వాయు కాలుష్యం అంట ప్రతి 9 మరణాల్లో ఒక మరణానికి కారణం ఇదే అంట ప్రస్తుతం. అదేవిధంగా మనకు ప్రతి సంవత్సరం కూడా 70 లక్షల మరణాలు ఏంటి ప్రీమెచ్యూర్డ్ అంటే పరిపక్వత కన్నా ముందే మరణం జరుగుతుంది. దాని అర్థం ఏంటంటే మనకు సగటు ప్రమాణ రేటు, ఇప్పుడు ఆయుర్దాయపు రేటు ఒక 70 సంవత్సరాలు ఉందనుకోండి, 70 సంవత్సరాల కన్నా ముందే మరణం సంభవించడాన్ని మనం ప్రీమెచ్యూర్డ్ మోర్టాలిటీ రేట్ అని పిలుస్తాం. దానికి ఎంతమంది 70 లక్షల మంది వాయు కాలుష్యం వల్ల ప్రీమెచ్యూర్డ్ డెత్స్ రికార్డ్ అవుతున్నట్లు ఇక్కడ చెప్తున్నారు. ఓకే, ఎయిర్ పొల్యూషన్ ఇంక్లూడింగ్ PM 2.5 ఎక్కువగా ఉంటే ఎలాంటి జబ్బులు వస్తున్నాయి చూడండి. ఆస్తమా, క్యాన్సర్, స్ట్రోక్స్, లంగ్ డిసీజెస్ ఇలాంటివి వస్తున్నాయి. ఓకే, వీటితో పాటు ఏంటి పిల్లల్లో శారీరక మానసిక అభివృద్ధి సరిగ్గా జరగట్లేదంట. మెంటల్ హెల్త్ మానసిక సమస్యలు కూడా వస్తున్నట్లు చెప్తున్నారు. డయాబెటీస్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకే, ఓవరాల్గా అయితే 7,812 సిటీస్ 134 కంట్రీస్లో దీని యొక్క స్క్రూటినీ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ అని చెప్పారు. ఓకే, 2022లో పార్టిసిపేట్ చేసిన కొన్ని దేశాల్లో ఇప్పుడు వీళ్ళు ఆ పార్టిసిపేషన్స్ చేయలేకపోయారు. వాటిలో ఒకటి ఏంటంటే చాద్, ఇంకోటి సూడాన్, ఇంకొకటి ఇరాన్. ఈ చాద్ అనే దేశం ఉంది కదండి, ఇది గత నివేదికలో మొదటి స్థానంలో ఉంది. దేంట్లో వాయు నాణ్యత ప్రమాణంలో అత్యంత అధ్వానమైన దేశంలో మొదటి స్థానంలో ఉంది. ఏది చాద్. మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీగా ఫస్ట్ ప్లేస్లో ఉంది, అత్యంత కాలుష్య దేశంగా. ఇప్పుడు చాద్ పోయి మన బంగ్లాదేశ్ వచ్చినట్టుంది మొదటి స్థానంలో. మనం మూడో స్థానంలో ఉన్నట్టు చూద్దాం మన పరిస్థితి ఏంటి. బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండియా ఉండొచ్చు. చూద్దాం ఒకసారి వాటి పరిస్థితి ఏంటి. ఇక్కడ ఇచ్చాడు చూడండి, 10 out of 134 countries and regions succeeded in achieving WHO annual PM 2.5 guideline value of 5 microgram per meter cube.
కేవలం 10 దేశాలు 134 దేశాల్లో 10 దేశాలు మాత్రమే WHO యొక్క నిర్దేశించిన రేటును రీచ్ అయ్యాయి. అంటే మిగతా దేశాలు ఇంచుమించు 91% కంట్రీస్ దీన్ని రీచ్ అవ్వలేకపోయాయి. PM 2.5 యొక్క పరిమాణాన్ని ఎంతది 5 లోపు ఉంచలేకపోయాయి అనేది నివేదిక చెబుతుందండి. ఓకే. అదే ఇది డేటా ఎక్కడి నుంచి ఇచ్చారు, ఏంటి కథ అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ వాట్ ఈస్ వై PM 2.5 అండ్ దానికోసం వివరణ ఇచ్చారండి ఇక్కడ నివేదికలో. ఓకే. 2.5 మైక్రాన్స్ ఇన్ డయామీటర్, దాన్ని 2.5 మిల్లీగ్రామ్ ఫర్ క్యూబిక్ మీటర్ అని చెప్తామని చెప్పాడు. ఇవి ఎలాంటి ప్రాంతాల నుంచి వస్తాయి అనేది కూడా చెప్పారు. మీకు జనరల్గా దీనికోసం నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియో చేశాను, యూట్యూబ్లో లేదు కానీ క్లాసెస్లో ఉన్నాయి చూడండి. ఘనపదార్థ ద్రవ్యరాశులు మనకు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే కంబషన్ ఇంజిన్స్, ఓకే, యంత్రాలు మండించడం ద్వారా, ఇండస్ట్రియల్ ప్రాసెస్ పారిశ్రామిక ఉత్పత్తి, పవర్ జనరేషన్ శక్తి, కోల్ అండ్ వుడ్ బర్నింగ్ బొగ్గు మరియు చెక్క మండించడం, అగ్రికల్చరల్ యాక్టివిటీ వ్యవసాయ కార్యకలాపాలు, కన్స్ట్రక్షన్ వర్క్ వీటి నుంచి వస్తాయి. న్యాచురల్ సోర్సెస్లో డస్ట్ స్టామ్స్, వైల్డ్ ఫైర్స్ అండ్ శాండ్ స్టామ్. ఓకే, డస్ట్ స్టామ్స్, వైల్డ్ ఫైర్స్ అదే కార్చిచ్చు, శాండ్ స్టాంప్ ఇసుక తుఫాన్లు వీటి నుంచి వస్తాయంటే వోల్కనిక్ ఎరప్షన్ నుంచి కూడా ఇవి బయటకు వచ్చే అవకాశం ఉంది. PM 10 పాలెన్ గ్రైన్స్ పుప్పడి రేణువులు, స్పోర్స్, డస్ట్, ఓకే, ధూళి. PM 2.5 మైక్రో ఆర్గానిజమ్స్ బ్యాక్టీరియాస్ కానీ, ఓకే, అండ్ డస్ట్ మైట్ అలర్జెన్స్, పెట్ డాండర్స్ అంటే మనకు ఈ కుందేళ్ళు, పిల్లులు, ఎలుకలు పెంచుకుంటుంటాం కదా, వాటి చర్మం మీద ఉన్న కొన్ని సూక్ష్మ రేణువులు అనమాట, అలాంటివి అని చెప్తున్నారు. ఇంకా మనకు పర్టికులేట్ మ్యాటర్ కాకుండా అల్ట్రా ఫైన్ పార్టికల్స్ కూడా ఉన్నాయి. ఇవి చాలా తక్కువగా స్మోక్ పార్టికల్స్ కానీ సూట్ పార్టికల్స్ కానీ వీటికి వస్తున్నట్టు చెప్పారు. ఈ పర్టికులేట్ మ్యాటర్ 10 ఎక్కడెక్కడి నుంచి వస్తుంది, 2.5 ఎక్కడెక్కడి నుంచి వస్తుందో కూడా మనం కొంత మాట్లాడాము గత క్లాస్లో, ఒకసారి వీలుంటే చూడండి. ఇది రిపోర్ట్ కాబట్టి వీటికన్నా ఎక్కువ ఫోకస్ పెట్టాల్సింది ర్యాంక్స్ మీద, అందుకే స్కిప్ చేస్తున్నాను. ఓకే, దీంట్లో అంతగా ఇంపార్టెంట్ థింగ్ ఏం లేదు. వీడు WHO వాడు ఎయిర్ క్వాలిటీ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ని బేస్గా తీసుకొని వీళ్ళు ఎయిర్ క్వాలిటీని ఎన్ని కేటగిరీస్గా, అంటే కాలుష్యాన్ని లేదా స్వచ్ఛతను, వాయు స్వచ్ఛతను ఎన్ని కేటగిరీస్గా విభజించారో చూడండి. ఇది 7 కేటగిరీస్ ఉన్నాయి. మనం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో 6 కేటగిరీస్ ఉన్నాయి, గుడ్ నుంచి సివియర్ వరకు ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎన్ని కేటగిరీస్ ఉన్నాయండి, మనకు 7 కేటగిరీస్ ఉన్నాయి. బ్లూ ఎయిర్ క్వాలిటీ గైడ్ లైన్ చూడండి, WHO లెవెల్స్లో ఉందమ్మా. ఇది ఏంటి 0.0 to 5 ఉండాలి. ఏ కలర్ ఇచ్చాడు, బ్లూ, అంటే గ్రీన్ కన్నా బ్లూ అనేది బెటర్ కండిషన్. ఓకే, WHO ఒక గైడ్ లైన్ అది ఫాలో అవుతుంది. ఇది బెస్ట్ కండిషన్గా చెప్పొచ్చు బ్లూ అనేది. బ్లూ కన్నా గ్రీన్ కొంత వర్సన్, 10 లోపు ఉండాలి, 15 లోపు ఉంటే ఎల్లో, 25 లోపు ఉంటే ఆరెంజ్, 35 లోపు ఉంటే రెడ్, 50 లోపు ఉంటే పర్పుల్, 50 కన్నా ఎబవ్ ఉంటే ఏ రంగుతో దాన్ని తెలియజేస్తున్నారండి, మెరూన్. అంటే ఇప్పుడు ఇండియా యొక్క స్కోరు పర్టికులర్ మ్యాటర్ విషయంలో 56 ఉందనుకోండి, మనకి ఏ రంగు ఇస్తారంటే ఏ కలర్ని మనకి ఇచ్చే అవకాశం ఉంది, మెరూన్. అది మన స్కోర్ 5 లోపు ఉంటే మనకి ఏంటి, బ్లూ కలర్. బ్లూ ఈజ్ మోస్ట్ ప్యూర్ పర్టికులర్ మ్యాటర్ తక్కువగా ఉన్న ప్రాంతం. అండ్ మెరూన్ కలర్లో ఉన్నది ఏంటండి, పర్టికులర్ మ్యాటర్ అత్యధికంగా ఉన్న ప్రాంతంగా మనం చెప్పొచ్చు అండి. ఓకేనా, చూద్దాం నెక్స్ట్ ఏంటి నివేదికలు, ఇంకేమైనా హైలైట్స్ ఏమైనా. గ్లోబల్ PM 2.5 మనకు ఈ 2.5 ప్రపంచవ్యాప్తంగా ఎట్లా ఉంది, ఏ దేశాలు వర్స్ట్ పొజిషన్లో ఉన్నాయనేది ఇక్కడ మనకి ఇవ్వటం జరిగింది. ఇది ఇంపార్టెంట్, మనం గుర్తుంచుకోవాల్సిందే, మనకు వేరే మార్గం కూడా లేదు. అట్లీస్ట్ టాప్ 5 ర్యాంక్స్ గుర్తుంచుకోవడానికి ప్రయత్నించాం. సో మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీస్ అడుగుతాడు, బెస్ట్ కంట్రీస్ అడగడు వాడు. బెస్ట్ కంట్రీస్లో చూడండి, ఫ్రెంచ్ పాలినేషియా, మారిషస్, ఐలాండ్ కంట్రీస్. ఇది మైక్రోనేషియన్ దీవుల్లో ఉంది. మారిషస్ ఆఫ్రికాకు తూర్పులో ఉంది. ఐస్లాండ్ మనకు నార్థన్ హెమిస్ఫియర్లో బ్రిటన్ వెస్ట్లో ఉంది. గ్రెనడా అండ్ బెర్ముడా ఇవి మనకు కరేబియన్ ఐలాండ్స్లో ఉన్నాయి. అంటే ఓషియానా కంట్రీస్ కొంత పర్వాలేదు, ఐలాండ్ కంట్రీస్ కొంతమేర చిన్న చిన్న ఐలాండ్స్ ఉన్నాయి కదండి, అవి బెస్ట్ పెర్ఫార్మెన్స్లో ఉన్నట్లు ఇక్కడ తెలుస్తుంది. సో ద వర్స్ట్ కంట్రీ ఇన్ మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీ ఏమమ్మా, బంగ్లాదేశ్. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అని కూడా కాదు, బంగ్లాదేశ్ పాపులేషన్ డెన్సిటీ చాలా ఎక్కువగా ఉంది. ఓకే, సెకండ్ మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీ పాకిస్తాన్. థర్డ్ చూడండి మనమే, మన ర్యాంక్ ఎంత అండి, థర్డ్. మన స్కోర్ ఎంత ఉందండి, 54.4. మన స్కోర్ ఎంత ఇవ్వడం జరిగింది,
54.4 అంటే మన స్కోర్ ఎక్కువ అంటే ఏమి 54.4 ఉంది. మన స్కోరు గుర్తుంచుకోవాలి, మన ర్యాంక్ కూడా గుర్తుంచుకోవాలి. ఎంత ఉంది? మన ర్యాంక్ 3rd పొజిషన్‌లో ఉంది మనం. నెక్స్ట్ ఏముందమ్మా? తజికిస్తాన్ అండ్ బుర్కినా ఫాసో. తజికిస్తాన్ ఏషియా, బుర్కినా ఫాసో ఆఫ్రికా. అంటే దాంట్లో స్టేట్మెంట్స్ మనం చూసాం. ఏ స్టేట్మెంట్స్ చూస్తామండి? ఈ స్టేట్మెంట్స్ చూసాం. మొదటి 5 కాలుష్య దేశాలు ఆసియా ఖండం నుంచి కలవు. 1 బంగ్లాదేశ్, 2 పాకిస్తాన్, 3 ఇండియా, 4 మనకేంటండి ఏం చెప్పారు? తజికిస్తాన్ అండ్ 5 బుర్కినా ఫాసో. మొదటి 4 ఏషియా నుంచి ఉన్నాయి కానీ బుర్కినా ఫాసో అనేది ఇక్కడ ఉంటుంది ఆఫ్రికాలో, ఈ ప్రాంతంలో. అది ఆఫ్రికాకు చెందిన దేశం. కాబట్టి స్టేట్మెంట్ ఏంటండి? తప్పు. ఓకేనా? సో మనం మనం ఉన్న అంశం మనం ఎక్కడున్నామండి? దేశాలను చూస్తున్నాం. సో మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీస్లో ఇండియా ఉంది. అది కూడా టాప్ 5లో ఉంది. మన ర్యాంక్ ఎంత? 3rd ర్యాంక్. మన స్కోర్ ఎంత? 54.4. అంటే అబోవ్ 50 ఉంటే, ఇప్పుడే చెప్పాం కదా ఏ రంగులో చూపెడతారండి? అబౌట్ 50 ఉంటే అది మెరూన్ రంగులో చూపెడుతున్నారు. అందుకే మన కంట్రీస్ వాళ్ళు ఇది కలర్స్ మీకు కనబడకపోయి ఉండొచ్చు కానీ ఫస్ట్ 3 కంట్రీస్ని ఏ విధంగా చూపెట్టడం జరిగిందండి? మెరూన్ రంగులో దాన్ని చూపెట్టడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ క్యాపిటల్స్ చూద్దాం. ఇందాక ఇచ్చిన వాటిలో సెకండ్ స్టేట్మెంట్ ఇదే. క్యాపిటల్స్లో మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్గా ఢాకా ఉందని చెప్పాను నేను అక్కడ స్టేట్మెంట్స్లో. కానీ ఇక్కడ క్యాపిటల్స్ ఇప్పుడు చెప్పినవి 134 దేశాలకు సంబంధించిన దేశాల్లో మోస్ట్ పొల్యూటెడ్ దేశంగా బంగ్లాదేశ్ ఉంది. తర్వాత పాకిస్తాన్, తర్వాత ఇండియా, తజికిస్తాన్ అండ్ బుర్కినా ఫాసో. క్యాపిటల్స్ విషయానికి వచ్చేటప్పుడు ఫస్ట్ చూడండి మనదే ఉంది. మన క్యాపిటలే మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్గా ఉంది. ఏది? ఇండియా క్యాపిటల్ న్యూఢిల్లీ. సెకండ్ ఢాకా. థర్డ్ ఏంటి? బుర్కినా ఫాసో క్యాపిటల్. ఓకే. 4th ఏంటి? దుషాంబే, ఇది తజికిస్తాన్ క్యాపిటల్. 5th ఏంటి? బాగ్దాద్, ఇరాక్ క్యాపిటల్. సో మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్గా మనదే ఉందండి. ఏది? న్యూఢిల్లీ ఉంది. మనం అక్కడ చెప్పుకున్నది ఏంటి చూడండి. మనం అక్కడ క్వశ్చన్లో ఇచ్చింది ఏంటి? మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్గా మనం ఏం చెప్పాను చూడండి? ఢాకా అని చెప్పాను. ఢాకా 2nd పొజిషన్. ఫస్ట్ ప్లేస్లో ఏముందండి? ఢిల్లీ. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా తప్పే. ఓకే. తర్వాత చూడండి, అంటే నివేదికను ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సిటీస్ చూసాం. సిటీస్లో మనకు ప్యూర్టారికోకు చెందిన సిటీ 114th ర్యాంక్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది, దాని క్యాపిటల్. ఓకే. తర్వాత మన కంట్రీ విషయానికి వస్తే చూడండి, మన కంట్రీలో మన కంట్రీ నగరాల్లో మన దేశం మొన్న మీకు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా ఈ బిట్ ఇచ్చాడండి. మేబీ టీఎస్లోనో ఏపీలోనో ఇవ్వడం జరిగింది. ఓకే. ఇప్పుడు మనకు భివాండి అనుకుంటా, రాజస్థాన్ సంబంధించిన ప్రాంతం మనకు ఆ ఢిల్లీ అవుట్స్కట్స్లో ఎక్కడ కొంచెం దూరంలో అది మోస్ట్ పొల్యూటెడ్ సిటీగా అవతరించింది. ఇప్పుడు మన దేశంలో మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఢిల్లీ కన్నా ఘోరంగా ఒకటి ఉంది, బేగుసరాయ్. ఓకే. బేగుసరాయ్ ఏంటమ్మా? బేగుసరాయ్ ఏ స్టేటు? బీహార్. అది బీహార్ యొక్క ఫైనాన్షియల్ క్యాపిటల్ అని పిలుస్తుంది. 2nd ప్లేస్లో గువాహతి ఉంది, అస్సాం. 3rd ప్లేస్లో ఢిల్లీ ఉంది. ఓకే. మన దేశం కాదు కాబట్టి దీన్ని పక్కన పెట్టండి, లాహోర్. 4th సివాన్, బీహార్. 5th సహస్రా, బీహార్. 6th గోషాయిన్గాన్, బీహార్. 6th కతిహార్, బీహార్. 7th గ్రేటర్ నోయిడా, యూపీ. ఓకే. 8th గ్రేటర్ నోయిడా, యూపీ. 9th బెటియా, బీహార్. 10th సమస్తాపూర్, బీహార్. 11th ముజఫర్నగర్, యూపీ. అంటే 10th గురుగ్రామ్, హర్యానా. అంటే నెక్స్ట్ ర్యాంక్ హర్యానా. అంటే ఇక్కడ చూసారా, టాప్ 10 పొల్యూటెడ్ సిటీస్ మన ఇండియాలో తీసుకుంటే ఆల్మోస్ట్ 7 సిటీస్ అనుకుంటా బీహార్ నుంచి. మన ఇండియాలో టాప్ 10 పొల్యూటెడ్ సిటీస్లో ఫస్ట్ ఇది బెర్గుసరాయ్ ఉంది. ఏముందమ్మా? బేగుసరాయ్ ఉంది. బేగుసరాయ్ ఏ స్టేట్? బీహార్. 2nd ప్లేస్లో ఏముంది? గౌహతి, అస్సాం. 3rd ఢిల్లీ. మళ్ళీ 4th నుంచి చూడండి, ఇంచుమించు 8th వరకు కూడా సివాన్, సహస్రా, గోషన్గాన్, కటిహార్, బీహారే. మళ్ళీ మనకు 8th నోయిడా వచ్చింది. 9th 10th కూడా బీహార్ ఉన్నాయి, బెఠియా అండ్ సమస్తీపూర్. ఇవన్నీ బీహార్కి చెందిన పట్టణాలే ఉన్నాయి. అంటే బీహార్లో ఏరియా తక్కువగా ఉంది, జనసాంద్రత విపరీతంగా పెరిగిపోతుంది.
వాళ్ళ అవసరాల కోసం ఇంధనాల్ని మండించడం జరుగుతుంది. వాళ్ళ అవసరాల కోసం కన్‌స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. ఈ స్టబుల్ బర్నింగ్ జరుగుతుంది. అసలు జనసాంద్రత విపరీతంగా ఉందండి ఎక్కడ బీహార్. అదే అక్కడ జరుగుతున్న మెయిన్ సమస్య. ఇంకా టోటల్ ఫెర్టిలిటీ రేట్ 3.5, 3.6 ఉంది. ఒక మనిషి ఇంకా ఒక 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 అంటే పిల్లలు ఒక జంటకు ఉన్న పిల్లల సంఖ్య సగటున 3.5 ఉందంట. అంటే 3-4 వరకు ఉన్నారు అక్కడెక్కడ బీహార్‌లో. అదే ఈ పర్యావరణ సమస్యలకు కారణం. క్లియర్? గత నివేదికలో రాజస్థాన్‌లోని భివాండి వచ్చింది. ప్రస్తుత నివేదికలో మనకు బేగుసరాయ్ వచ్చింది. ఏ స్టేట్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్. బీహార్‌కి సంబంధించిన బేగుసరాయ్ మొదటి స్థానంలో ఉంది. రెండో స్థానంలో గౌహతి. థర్డ్ ప్లేస్‌లో ఢిల్లీ ఉంది. ఫోర్త్ ప్లేస్‌లో మళ్ళీ బీహార్‌కి సంబంధించిన సివాన్ ఉంది. మొదటి 4 నగరాలివి. మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ ఆఫ్ ఇండియా. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ స్టేట్మెంట్ ఏమిచ్చామండి? మొదటి 10 కాలుష్య నగరాల్లో బీహార్ నుంచి ఎక్కువ కలవు. ఇది కరెక్టే. మొదటి 10 కాలుష్య నగరాల్లో బీహార్ నుంచి మనకు ఎన్నున్నాయండి? 7 ఉన్నాయి. కాబట్టి ఈ స్టేట్మెంట్ కరెక్ట్. మొదటి 2 స్టేట్మెంట్లు తప్పు. మూడో స్టేట్మెంట్ మాత్రం ఇప్పటివరకు మనకు కరెక్ట్ అని అనిపిస్తుంది. ఓకే. ఈ నివేదికలో వీడు ఇండియన్ సిటీస్‌ని కంపేర్ చేశాడండి. దేన్ని కంపేర్ చేశాడు? ఇండియన్ సిటీస్‌ని నివేదికలో కంపేర్ చేశాడు. ఇవి ఏ సిటీస్? ఢిల్లీ, ఓకే, హైదరాబాద్, కోల్కతా, బెంగుళూరు, ముంబై, చెన్నై అంటే టాప్ 6 మెట్రోపాలిటన్స్‌ని కంపేర్ చేశాడు. ఇక్కడ ఏంటి 2019 నుంచి కూడా ఈ పర్టిక్యులర్ మ్యాటర్ యొక్క విలువ ఏమైందంటే ఫస్ట్ తగ్గింది 2021 మిడ్ వరకు. ఓకే. ఆ తర్వాత మళ్ళీ ఏమవుతుంది? పెరుగుతుంది. ఫైనల్‌గా మనకు పెరుగుతుంది. ఈ సిటీ ఏదైతే ఉందో ఢిల్లీ అత్యధికంగా ఉంది అన్నిటితో కంపేర్ చేస్తే. ఓకే. ఉన్న మెట్రోపాలిటన్స్‌లో మనకు పర్టిక్యులర్ మ్యాటర్ తక్కువగా ఉన్నది ప్రస్తుతానికి పర్టిక్యులర్ మ్యాటర్ తక్కువగా ఉన్నది చెన్నై ఈ 6 ఓకే. ఈ ఉన్న 6 పర్టిక్యులర్ మ్యాటర్ తక్కువగా ఉన్న రెండవ నగరం ఏంటి అనంటే బెంగుళూరు. పదార్థపు ఘనద్రవ్యరాశి 2.5 ఎక్కువగా ఉన్నది ఢిల్లీ, రెండవది కోల్కతా, మూడవది ముంబై, ఫోర్త్ ప్లేస్‌లో హైదరాబాద్ ఉంది. ఇక్కడ 2019, 20, 21 మధ్యలో కొంచెం తగ్గుదల నమోదవుతుంది గదా! ఈ తగ్గుదలకు కారణం ఏంటంటే, మనకది సాంవత్సరికంగా తీసుకుంటున్నాడు యాన్యువల్‌గా. మనకక్కడ ఒక 2-3 నెలల పాటు ఏమైందంటే, ఇంచుమించు ఈ లాక్‌డౌను, ఆ పరిస్థితుల నేపథ్యంలో ఎమిషన్స్ తగ్గాయి. అందుకే ఇక్కడ పర్టిక్యులర్ మ్యాటర్ కొంత తక్కువ కనబడడం మనకు తెలుస్తుంది. అండ్ ఢిల్లీలో కూడా చూడండి, పర్టిక్యులర్ మ్యాటర్ ఏ నెలలో అత్యధికంగా నమోదవుతుంది అనంటే ఇది మనకు శీతాకాలం. నవంబర్, డిసెంబర్ అండ్ జాన్యువరి. అత్యధికంగా నమోదవుతుంది నవంబర్‌లో చూడండి. శీతాకాలంలో ఎక్కువగా నమోదవుతుంది. ఎక్కడ? ఢిల్లీలో. శీతాకాలంలో మీకు తెలుసు అది కొంచెం శివాలిక్ పర్వతాలకి, ఆరావళి పర్వతాలకు మధ్యలో లోయ వంటి ప్రాంతం కాబట్టి, అక్కడ గాలి ప్రవాహం ఇంచుమించు స్థిరత్వానికి చేరుకునే అవకాశం ఉంటుంది కాబట్టి, ఓకే, అదే కాలంలో మనకు ఈ గోధుమ పంట కోతకి రావటం, అది రబీ క్రాప్ కదా! దాన్ని పోస్ట్ హార్వెస్టింగ్ తర్వాత ఆ స్టబుల్‌ని బర్న్ చేయటం, ఓకే. ఆ కాలంలోనే మనకు ఈ ఈ వాయువు స్థిరంగా ఉండిపోవడం మూలంగా ఈ పశ్చిమ పవనాలు ఏవైతే మనకి ఎడారి ప్రాంతాల నుంచి వస్తున్నాయో, అవి స్టబుల్‌ని బర్న్ చేసిన ఈ పర్టిక్యులర్ మ్యాటర్‌ని పశ్చిమం నుంచి తూర్పు వైపు ఉన్న ఢిల్లీ వాతావరణం తీసుకొచ్చారు. అట్లా ఢిల్లీ వాతావరణంలో మనకి పర్టిక్యులర్ మ్యాటర్ యొక్క కణాలు శీతాకాలంలో పెరిగిపోతాయి. ఒకటి కాదు కారణం. ఒకటి దాని యొక్క ఫిజికల్ రిలీఫ్. ఆరావళి పర్వతాలకు, శివాలిక్ కొండలకు మధ్యలో ఉండటం. ఓకే. 2 పశ్చిమ పవనాలు. ఇవి ఎక్కడ అరబ్ ఎడారి ప్రాంతం నుంచి పడమటి నుంచి తూర్పుకు ప్రయాణిస్తూ ఎడారిలో ఉన్న ఇసుక కణాలని కూడా తీసుకురావటం. 3 చుట్టుపక్కల ఉన్న ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా వ్యవసాయ పొలాల్లో స్టబుల్ వ్యర్థాలని బర్న్ చేయటం. అదేవిధంగా విపరీత 3.2 కోట్ల జనాభా ఢిల్లీ. అది మనకి ట్రాన్స్‌పోర్ట్ ఎమిషన్స్ రావటం, థర్మల్ పవర్ స్టేషన్స్ నుంచి ఎమిషన్స్ రావటం, నిరంతరం కన్‌స్ట్రక్షన్స్ వల్ల మళ్ళేంటి ఈ కణాలు విడుదల అవ్వటం. ఓకే. చుట్టుపక్కల ప్రాంతాల్లో అడవుల్ని కోల్పోవటం. ఇలాంటి కారణాలతో మనకు శీతాకాలం వచ్చేటప్పటికి ఈ పదార్థపు కణద్రవ్యరాశులు పెరిగిపోతాయి. వీటితో పాటు ఓజోన్, నైట్రోజన్ ఆక్సైడ్స్, సల్ఫర్ డయాక్సైడ్స్ ఇవి చర్య నుండి అక్కడ పొగమంచును ఏర్పరుస్తుంది. ఓకే. అదే ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్‌కి ముఖ్యమైన కారణం స్మాగ్ టవర్స్ అని. ఓకే. మనకు ఆల్టర్‌నేటివ్ వెహికల్స్ ఆల్టర్‌నేటివ్‌గా తీసుకురావటం అని, రకరకాల ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేయటం కానీ,
ఓకే. చాలా చాలా ఇనిషియేషన్స్ తీసుకొస్తున్నారు. అయినప్పటికీ కూడా అది కొంచెం తగ్గే అవకాశం చాలా తక్కువగా కనబడుతుంది అంటిల్ ద కంట్రోల్ ఆఫ్ పాపులేషన్‌ది. ఓకే. సరే, ఈ రిపోర్ట్‌లో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? నవంబర్ నెలలో అత్యధికంగా నమోదవుతుందండి. ఏంటి? మనకు ఇది ఢిల్లీలో నవంబర్ నెలలో ఎక్కువగా ఏం నమోదవుతుందండి? ఈ పర్టిక్యులర్ మ్యాటర్ విడుదల ఎక్కువగా నవంబర్ నెలలో రికార్డ్ అవ్వడం మనం గమనించాలి. ఓకే. నెక్స్ట్ అంటే ఇక్కడ చూసారా, ఒకవేళ ఎస్ఎన్టీకి సంబంధించి కానీ, ఎన్విరాన్మెంట్‌కి సంబంధించి కానీ గ్రూప్ 1 మెయిన్స్ ఎవరైనా రాసేటట్లు ఉంటే, ఈ నివేదికలు ఇవి చదివితే చాలు. ఎలా దీన్ని ప్రివెంట్ చేయాలి? ఎయిర్ పొల్యూషన్‌ని కంట్రోల్ చేయడానికి ఏ స్టెప్స్ తీసుకోవాలో క్లియర్‌గా ఇచ్చేసాడు ఇక్కడ. ఇన్కార్పొరేట్ ద WHO ఎయిర్ క్వాలిటీ గైడ్‌లైన్స్. అలొకేట్ రిసోర్స్ టు ఫండ్ రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ ఇనిషియేటివ్. అంటే పునరుత్పాదక శక్తి వనరులకు ఫండ్స్ ఇవ్వమని. అన్ని పాయింట్స్ ఇచ్చాడు. ఇది మనకి ఇక్కడ అవసరం లేదు గ్రూప్ 2కి. గ్రూప్ 1కి ఈ పాయింట్స్ యాజ్ టీజ్‌గా రాస్తే మీకు 10కి 7 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వాయు కాలుష్యాన్ని ఏ విధంగా నియంత్రించాలి చూడండి. ప్రమోట్ గ్రౌండ్ బ్రేకింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచెస్ టు అడ్రస్ లోకల్ ఎయిర్ క్వాలిటీ కన్సర్న్స్ అండ్ ఎన్హాన్స్ ఎయిర్ క్వాలిటీ. స్థానికంగా వాయు కాలుష్య నియంత్రణకు ఎటువంటి చర్యలు చేపట్టాలని ఈ పాయింట్లు ఇచ్చారు. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. అండ్ ఇవి మెథడాలజీ ఎట్లా ఫాలో అవ్వరు ఏంటి అని చెప్పాడు. ఇదిగోండి, సిటీస్లో ఎక్కువ సంఖ్య మనకి ఏ ఏ ఏ ఏ రంగులో కనబడుతున్నాయండి? ఇవి ఆరెంజ్ రంగులో ఉంటున్నాయి ఎక్కువ శాతం. ఎక్కువ శాతం గ్రీన్ కలర్లో ఉన్నాయి. ఆరెంజ్ కలర్లో అంటే మోస్ట్ డేంజర్ స్థితిలో ఉన్నవి 987 సిటీస్ ఉన్నట్లు మనకు ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేశారు అనేది ఇక్కడ ఇచ్చారు. ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ మాత్రం ఇంపార్టెంట్ కాదు. అబౌట్ ఐక్యూఆర్ ఇది ఒక్కటి చూసు. ఐక్యూ ఎయిర్ ఈజ్ ఎ స్విస్ బేస్డ్ ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ. ఈ పాయింట్ ఒక్కటి గుర్తు. ఐక్యూ ఎయిర్ ఈజ్ ఎ స్విస్ బేస్డ్ ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ that seeks to empower individuals, organizations and communities to breathe cleaner air through information, collaboration and technology solutions. సమాచారాన్ని, ఓకే, సమన్వయాన్ని, అదేవిధంగా సమస్య పరిష్కారాలని, సాంకేతిక పరిష్కారాలను చూపెడుతూ ఇండివిజువల్స్ వ్యక్తిగతంగా కానీ, సంస్థలు కానీ, సమాజాలు కానీ స్వచ్ఛమైన గాలి పీల్చడానికి పనిచేస్తున్న ఒక సంస్థగా దీన్ని చెప్పు. ఓకే. దీంట్లో అంటే దీనికి సంబంధించి పార్ట్నర్స్లో ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలు, పార్ట్నర్స్, కంట్రీస్ అందరూ ఉండొచ్చు. ఓకే. ఇది ఎక్కువగా ఎవరికి తన యొక్క థ్యాంక్స్ చెప్తుందంటే యుఎన్ఈపీ ప్రోగ్రామ్కి, యుఎన్ హ్యాబిటేట్ ప్రోగ్రామ్కి అండ్ గ్రీన్ పీస్ అనే సంస్థ. ఇది మనకు ఈ నివేదిక అండి. మరి ఇప్పుడు ఒకసారి ప్రశ్నని మనం రీకన్సిడర్ చేస్తే గనక, ప్రపంచ వాయు నాణ్యత నివేదిక 2023 ప్రకారం ఈ క్రింది వాక్యాలను పరిశీలించి. మొదటి 5 కాలుష్య దేశాలు ఆసియా ఖండం నుంచి కలవు. తప్పు. 5వ దేశం ఆఫ్రికా నుంచి ఉంది. రాజధాని నగరాల్లోకెళ్ళి అత్యంత కాలుష్యమైంది ఢాకా. తప్పు. ఎవరండి? న్యూఢిల్లీ. దేశాల్లో అత్యంత కాలుష్యమైంది మాత్రం బంగ్లాదేశ్. 2వది పాకిస్తాన్, 3వది ఇండియా. ఓకే. నగరాల్లో అత్యంత కాలుష్యమైంది ఢిల్లీ, దేశాల్లో కాలుష్యమైంది బంగ్లాదేశ్. రివర్స్లో ఇచ్చాము ఇక్కడ. ఓకే. ఇది తప్పే. మొదటి 10 కాలుష్య నగరాల్లో బీహార్ నుంచి ఎక్కువ కలవు. ఎస్, మొదటి 10 కాలుష్య నగరాల్లో 7 బీహార్ నుంచి ఉన్నాయి. విపరీతమైన జనాభా పెరుగుదల కారణంతో ఏర్పడుతున్న సమస్య. ఓకేనా? ఇది కరెక్ట్ ఈ స్టేట్మెంట్. భారతదేశం తన ర్యాంకు మరియు స్కోర్ను గత నివేదికతో పోల్చితే కోల్పోవటం జరిగింది. ఇంతకుముందు ర్యాంక్ 8వ ప్లేస్లో ఉండేది, చాద్ ఫస్ట్ ప్లేస్లో ఉండేది. ఇప్పుడు మనం ఏ ప్లేస్కి వచ్చామండి? 3వ ప్లేస్కి వచ్చాం. ఇది కరెక్టే స్టేట్మెంట్. ఇప్పుడు మనం స్కోర్ చూసాం. ఎంత ఉంది? 54 పాయింట్ ఎంత ఒకసారి చూద్దామండి స్కోర్. ఇండియా స్కోర్ ఎంత? 54 అనుకుంటా. ఎస్, 54.4 ఉంది. నేను చూసిన దాని ప్రకారం అయితే గత 2022 నివేదికలో మనది 53.3 ఎంత ఉన్నట్టుంది. కాబట్టి ఈ స్కోర్ కూడా ఏమైంది? మనకు పెరిగింది. అంటే దీని ఉద్దేశం ఏంటి? కోల్పోవటం జరిగింది. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. కాబట్టి మనకు ఆన్సర్ ఏంటి? 2 వాక్యాలు కరెక్ట్. సి అనేది కరెక్ట్ అండి. ఓకే. ఇలానే అడుగుతాడని చెప్పలేం, ఇలా చూసుకోవాలి. ఇదే రిపోర్ట్లో ఆ రిపోర్ట్ ఎవరిస్తున్నారు, అది ఎటువంటి సంస్థ, అది మనకు ఏ దేశం కేంద్రంగా పనిచేస్తుంది, అలాంటి అంశాలు చూసుకో. ఓకేనా? మన దేశంలో మొదటి 4 నగరాలు ఏమున్నాయి? ఓకే, ఇప్పుడే చూసుకున్నాం. ఆ 4 నగరాలను కూడా గుర్తించాలి. ఓకే. ఏమది? బెగుసరాయ్ ఒకటి, తర్వాత సెకండ్ ప్లేస్ ఏంటి మనకు? గౌహతి. థర్డ్ ప్లేస్ ఏంటి? ఢిల్లీ. 4th ప్లేస్ ఏంటి? శివాన్.
ఈ 4 నగరాలు అసెండింగ్, డిసెండింగ్ ఆర్డర్‌లో అమర్చమని చెప్తాడు. అలాంటివి కూడా చూసుకోవాల్సి ఉంటుంది. కొంచెం ఇంపార్టెంట్ అండి. మరి మార్చ్‌లో వచ్చింది మేలో ఎందుకు చెప్పావు నువ్వని మీరు ప్రశ్నించుకోవచ్చు నన్ను. నేను నా పాఠంలో ఎప్పుడైతే వస్తుంది కొన్ని పేపర్ ద్వారా ఇమ్మీడియేట్‌గా చెప్పడం జరుగుతుంది కరెంట్ ఇష్యూ క్లాస్‌లో ఎక్కించడం. ఇంకోటేంటంటే పాఠంలో చెప్తున్నప్పుడు లాస్ట్ టైం నేను శక్తి మేనేజ్‌మెంట్ శక్తి నిర్వహణ చూస్తున్నప్పుడు మనకు సౌరశక్తి కోసం వస్తున్నప్పుడు అక్కడ స్కీమ్స్ వచ్చాయి. ఆ స్కీమ్స్ అక్కడొచ్చాయి కాబట్టి అది కరెంట్ ఇష్యూ క్వెషన్‌గా అదొక రిపోర్ట్ తయారు చేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు వాయు కాలుష్యంలో ఉన్నాను కాబట్టి వాయు కాలుష్యం యొక్క నివేదికల్లో ముఖ్యమైన నివేదిక ఇది కాబట్టి ఇది గత నెలల్లోనే విడుదల చేయడం జరిగింది కాబట్టి ఒకసారి సమ్ అప్ చేద్దామని వర్తమాన అంశంగా మళ్ళీ చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. మీరు నా నా స్టూడెంట్స్ ఎవరైతే ఆందోళన అయితే చెందొద్దండి. నేనున్నాను మీకు. సిలబస్ కంప్లీట్ అవుతుంది. కొంచెం స్లో ప్రాసెస్‌లో ఈ మంత్ ఎండ్ కల్లా 4th చాప్టర్ అయిపోతుంది. 5th చాప్టర్‌లో ఆయన ఒకవేళ ఆ క్లాసెస్ ఇవ్వకపోయినా అవి నేనే దగ్గరుండి వాటిని కంప్లీట్ చేస్తాను. అయిపోయిన వెంటనే ఫస్ట్ చాప్టర్‌లో టెక్నాలజీస్ అన్నీ కూడా నేను ప్రారంభిస్తాను. ఓకేనా? దాంట్లో మీరేమీ టెన్షన్ పడొద్దు. ఒక్కటే ఫోకస్ పెట్టండి. వీలున్నంత ఎక్కువ టైం బుక్స్ మీద స్పెండ్ చేయండి. వీలున్నంత ఎక్కువ టైం ఒకవేళ తెలుసుకుంటే మీరు ఇప్పటికే కంప్లీట్ చేస్తే రివిజన్ మీద ఫోకస్ పెట్టండి. ఇంకా ప్రతీది అంటే ఇక్కడ మీకు ఇంకా వాళ్ళు ఒకవేళ మనకి జూలై ఎండ్‌లో ఎగ్జామ్ కండక్ట్ చేసేస్తారు అనేది కన్ఫర్మేషన్ వస్తే గనక అప్పుడు బాధపడడం కన్నా ఇప్పుడు నుంచే వీలున్నంత వరకు మీ బర్డెన్‌ని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. ఈ 3 బాగా డైనమిక్ టాపిక్స్. ఎస్ఎన్టీ, ఎకానమీ అండ్ పాలిటీ. మూడిట్లో కూడా ఎక్కువ డైనమిక్స్ ఉన్నది ఎస్ఎన్టీ. అలాగని పూర్తిగా కరెంట్ అఫైర్స్ మీద డిపెండ్ అవ్వద్దు. స్టాండర్డ్ పార్ట్ కంప్లీట్ చేసుకోవాలి. కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేసుకోవాలి. రెండవ డైనమిక్ టాపిక్ ఎకానమీ. అక్కడ కూడా స్టాండర్డ్స్ కంప్లీట్ చేసుకోవాలి. అది అర్థం కాకపోతే మనకు కరెంట్ ఇష్యూస్ అసలు అక్కడ అర్థమే కావు. మూడవది పాలిటీ. పాలిటీ కొంచెం ఈ మధ్య కరెంట్ ఇష్యూస్ బేస్‌తో తక్కువగా అడుగుతున్నాడు. ఎక్కువగా అక్కడున్న చాప్టర్ ఏదైతే ఉందో దాని మీద చాలా స్పష్టంగా అడుగుతున్నాడు. చాలా డెప్త్‌గా నాలెడ్జ్ ఉంటేనే ఆన్సర్ చేస్తాడు. ఇక డైనమిక్స్ అనేవి ఇంచుమించు లేని టాపిక్ ఏంటంటే ఏపీ హిస్టరీ. కాబట్టి ఏపీ హిస్టరీలో మీకు 75కి 70, 65, 70 వరకు తెచ్చుకున్న సబ్జెక్ట్ అది ఏపీ. కాబట్టి చాలా ఫోకస్ పెట్టండి. స్కోరింగ్ టాపిక్ కాబట్టి ఇవి చదువుతూ దాని మీద వీలున్నంత రివిజన్ చేసేయండి ఏపీ. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.